యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సహించి సంతోషించెదము. మేమందరము ఉత్సహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సువినము నైసున్నము దినము ప్రయాసమే లాభోగిన దయ రక్షణ దినము భాగ్యము దినము దినము భక్తి ప్రధానలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యము దినము దినము ప్రభునితో నిరంతరము నిబంధన చేసుకొండి. నే బట్టి నేను పొందగా విభుని పాద పద్మము భాగ్యము దినము ప్రభున్ గైకొన్న దినము భక్తి ప్రధానలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యము దినము ప్రభున్ గైకొన్న దినము. నా ఆత్మ శాంతమందము నీ యేసుని ఆధారము భయంబోలే కరక్షణ పాలి మగంబు పొందుము. భాగ్యము దినము ప్రభున్
మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలోనికి కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి దేవుని వాక్యం. రోమ 6:1-14. 6:1-14. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యత గలవారమై ఉందుము. ఎలాగనగా మన నికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవుడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం చేయలేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. ఉందండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులను కొని మిమ్మల్ని మీరే దేవుని అప్పగించుకుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. చదవబడినటువంటి లేఖన భాగం కమలమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రము నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రము. స్థితిపాత్రుడ, సర్వశక్తుడ, సర్వాధికారి, సృష్టికర్త, మహాదేవుడ, మంచి దేవుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఆదరణకర్త, ఉపాశక్తి సంపూర్ణ, బలహీన, నిశ్చుడ, నీకు వందనాలు తీసుకుంటున్నాం ప్రభా. నాయన ఈ సమయంలో కట్టి ఎదుగుదల సమయంలో నాయన మేము ఎందుకు మీ యొక్క తండ్రి నామములో ఇద్దరు నాయన తండ్రి పరిశుద్ధపరచబడటకు నాయన ఆ కార్యక్రమానికి సంబంధించిన బాప్తిస్మలు తెలుసుకోవా నాయన మా నిమిషము ఎలాగైతే తండ్రి నాయన తండ్రి మన యొక్క మరణంతో ఈ యొక్క బాప్తిస్మం తండ్రి మేము మరణం సాధిస్తుందా తండ్రి మీ పునరుత్థానము మళ్ళీ మేము తిరిగి దేవుల్లో ప్రవేశించినట్లు సాధిస్తుందా ఈ కార్యక్రమం చేయబడుతుంది ప్రభావ. అయితే నాయన తండ్రి మా కొరకు నాయన తండ్రి రీతిగా దేవుని మహిమలో లేపబడి ఉన్నాడు. అలాగే మేము కూడా నీ రాకడకు తండ్రి సిద్ధపడే వారంగా తండ్రి ఆ దేవ మార్గంలో ప్రవేశించే వారంగా తయారు చేయటం ఈ కార్యక్రమాన్ని నిర్ణయించారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. నేను ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుందిగా నాయన తండ్రి నేను నీ నామునకు మహిమ తెచ్చినట్లుగా మర్యాదగా క్రమంగా
సత్యన మేఘం ఇక్కడ ఉంచండి నాయన. నీ బంగారు దేవదూతల్ని పరిశుద్ధ తండ్రి దూతలను తండ్రి ఇక్కడ నా చుట్టూ నిలబెట్టమని ఈ కార్యక్రమం అంతటినీ జరుగుతుండగా నీ చేతులకు అప్పగించుకుంటూ ఆది నుంచి అంతం వరకు మీరే ఆధిపత్యం వహించి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మహిమకరంగా మార్చి నాయన ఆ యొక్క బాప్తిస్మం నుండి తిరిగి లేచుటకు సహాయం చేయమని మిగతా కార్యక్రమాలు కూడా మీరు మీ కృప చూపించమని యేసు ప్రశస్తమైన నామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో జాషువా గారు కొద్ది మాటలు క్లుప్తంగా ఈ సందర్భం గురించి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు 2వ అధ్యాయం 38వ వచనం అండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ పేతురు గారు ఒక మాట సెలవిస్తున్నారు ఏంటంటే, మీరు మారు మనసు పొంది, మొదట ఏం చెప్తున్నారంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మము ఇప్పుడు జోయేలు అలాగే ఆశ వీరిద్దరు కూడా వివాహము జరిపించుకోవడానికి ముందుగా ఈ బాప్తిస్మం అనేటువంటిది క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా బాప్తిస్మం తీసుకోవడానికి వాళ్ళిద్దరూ కూడా సిద్ధపడి వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే బాప్తిస్మం అనేటువంటిది ఏదో మనము సర్టిఫికేట్ కొరకు కొంతమంది తీసుకుంటారు. అంటే చదువుకోవడానికి బాప్తిస్మం తీసుకుంటే క్రిస్టియన్ కాలేజీలో సీట్లు కానీ లేకపోతే ఇంకా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడతాయని బాప్టిజం సర్టిఫికేట్ తీసుకుంటారు. బాప్తిస్మం తీసుకున్నట్టు కొంతమంది ఇదిగో మరి ఈ సందర్భం ఉంది కదా, వివాహ సందర్భంగా పెళ్లి చేసుకోవడానికి ముందుగా బాప్తిస్మం అనేటువంటిది తీసుకుంటారు. ఎందుకంటే బాప్తిస్మం లేకుండా క్రైస్తవ వివాహాల్లో వివాహం జరిపించరు. కాబట్టి దానికి ముందుగా మరి యవనస్తులు కూడా ఈ బాప్తిస్మం తీసుకోవడానికి దేవుని సేవకులను పెద్దలైనటువంటి వారందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించారు. ఇక్కడ బాప్తిస్మం గురించి రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే బహిరంగ సాక్ష్యము. ఇది బహిరంగ సాక్ష్యము. ఏంటా సాక్ష్యం అంటే నేను రక్షణ పొందాను, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించానని చెప్పడానికి సాక్ష్యం బాప్తిస్మం అనేటువంటి. యేసు ప్రభు వారు కూడా ఆయన జీవించినటువంటి కాలంలో ఆయన కూడా ప్రత్యక్షముగా గలిలీలో ఉన్నటువంటి నజరేతు నుండి యోర్దాను వరకు ఇంచుమించుగా 43-45 మైళ్ళు నడిచి ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి ఆయన కూడా వచ్చారు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ద్వారా యేసు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. కాబట్టి మనం కూడా దానిని అనుసరించాలి. మాదిరికరంగా వారు చేశారు కాబట్టి దాన్ని కూడా మనం చేయాలి. దానికంటే ముఖ్యంగా ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు పేతురు గారి ద్వారా, ఇంకా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఒక మాట చెప్తున్నారు. ఇది రక్షణ పొందాను అని యేసును అంగీకరించానని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం. రక్షణ అనేటువంటిది ఏదో బాప్తిస్మం పొందితే నేను రక్షణ పొందేశానని చెప్పడానికి లేదు. ఇది నన్ను బాప్తిస్మం పొందినటువంటి వారు అనేక మంది లోకములో త్రాగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గర రాలేనటువంటి వారు ఎన్నో వేల మంది ఉన్నారు బాప్తిస్మం పొందినటువంటి వారు. కారణం ఏంటంటే వారిలో నిజమైనటువంటి మారు మనసు లేదు. కాబట్టి ఆ మారు మనసు లేని దాన్ని బట్టి, రక్షణ లేని దాన్ని బట్టి వారు ఏదో పేరుకి బాప్తిస్మం తీసుకొని అనేక మంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి ద్వారా అక్కడ మీరు మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మత్తయి 3వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, మీరు మారు మనసు పొందండి,
చూసారా, మొదట బాప్తిస్మానికి మొదటి సిగ్నల్ ఏంటంటే మారు మనసు కావాలి. పెళ్లి కొరకు మనము బాప్తిసం తీసుకుంటాము, ఇది కాదు. హృదయంలో మార్పు కావాలి, జీవితంలో మార్పు కావాలి. ఆ మారు మనసును పొంది యేసును రక్షకునిగా అంగీకరించి తమ పాపములన్నీ కూడా ఒప్పుకున్నటువంటి వారందరూ కూడా అక్కడ రాయబడి ఉంటుంది 3వ అధ్యాయంలో, సమయం లేదు కానీ తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో వారు బాప్తిసం పొందిరని రాయబడి ఉంటుంది అక్కడ. కాబట్టి బాప్తిసం తీసుకునేటువంటి వారు మొదట చేయవలసింది ఏంటంటే పాపములు ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకోకుండా మనము బాప్తిసం అనేటువంటి తీసుకోకూడదు. బైబిల్ వాక్య ప్రకారంగా తమ పాపములను ఒప్పుకోవాలి, మన హృదయంలో ఒప్పుకోవాలి. అవసరం ఎలా పడితే అలా ఎక్కకండి, జాగ్రత్త. మన పాపములు ఒప్పుకోవాలి. రెండోది మనుషుల దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అన్ని కూడా సరి చేసుకున్న తర్వాత అప్పుడు బాప్తిసం పొందాలి. అది వాక్యం సెలవిస్తాం. తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో వారందరూ కూడా ఏం చేశారంట, బాప్తిసం పొందిరి. కాబట్టి మరి యవ్వనస్తులు జరిగితే సలహా ఏంటంటే ఏదో వివాహం కొరకు బాప్తిసం తీసుకోవడం కాదు. తమ పాపములన్నీ కూడా యవ్వన కాలంలో, ఇంకా యవ్వన కాలంలో, భార్య కాలంలో, జీవితంలో తల్లిదండ్రులను, లేకపోతే దైవ బిడ్డలను, దేవుని సేవకులను, లేకపోతే ఇంకా అనేక రకాలుగా మన జీవితంలో ఎక్కడైతే మనము దుఃఖపెట్టామో, బాధ కలిగించామో అవన్నీ కూడా హృదయంలో మనుషుల దగ్గర అన్నీ కూడా మనం ఏం చేయాలి, ఒప్పుకోవాలి. అది హృదయంలో రక్షణకు మొదటి మెట్టు. ఎవరైతే ఒప్పుకుంటారో రక్షణ పొందడానికి, ఇక్కడ రాయబడింది ఏమని, రక్షణ పొంది నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము. కాబట్టి పాప క్షమాపణ కావాలంటే మనం ఏం చేయాలి, పాపములన్నీ కూడా ఒప్పుకోవాలి. పేరుకి ఏదో వివాహం కొరకు మనం తీసుకొని దీని ఏదో సాంప్రదాయంగా చేయకూడదు. మన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నారు, విడిపిస్తానని చెప్తున్నారు. కాబట్టి మరి ఈ సమయంలో ఈ బాప్తిసం తీసుకునేటువంటి బిడ్డలిద్దరూ కూడా వారి హృదయంలో, వారి జీవితంలో పాపలను ఒప్పుకొని రాబోయేటువంటి ప్రభు కొరకు సాక్షులుగా ఉండే విధంగా యేసు ప్రభువారు తిరిగి మన లోకంలోకి వచ్చిన పునరుద్ధరణ దినమందు మళ్ళా తిరిగి లేస్తానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు బాప్తిసం అంటే ఆ నీటిలో మునిగినప్పుడు ప్రాచీనమైన స్వభావము, ప్రాచీనమైన బుద్ధులు అన్ని కూడా అక్కడ ఏమవ్వాలి, పాతి పెట్టబడాలి. సైతం శోధన మనకి. కాబట్టి ప్రార్థన చేస్తాం. సరే సార్, అమ్మగారు ప్రార్థన చేసండి. నీ పాదాలు కొనాలి ఈ సమయంలో నేను జోయలు అలాగే ఆశ ఇద్దరు కలిసి బాప్తిసం తీసుకుంటుండగా మీరే సహాయం చేయండి. ఆత్మ కలిగిన జీవితం వీళ్ళు సంపాదించుకుని వారి జీవితాంతం నీ కొరకు నమ్మకమైన సాక్షిగా ఉంటారు. నీ సహాయం బిడ్డలకి దయచేయండి. యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా దెక్కండి, సరిపోతుంది. చాలు చెప్పదు. చాలు చాలు చాలు, 1 minute. జోయల్ యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి ఉన్నావా? ఈ యొక్క ప్రాచీన స్వభావం అంతటిని విడిచిపెట్టి ఇది మొదలుకొని నీ జీవిత పర్యాంతం వరకు క్రీస్తుకు సాక్షిగా ఉండాలని నిర్ణయించుకున్నావా? నీ పాపములన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి ఉన్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క నామమున నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. త్రములు కంటి పాపవలే కాచి దీవా రాత్రములు కంటి పాపవలే కాచి గలహ తమలబండి నడిపించితివి దయగల హస్తముతో వచ్చి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము
ఆశా ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్షంగా అంగీకరించి ఉన్నావా? నీ ప్రాచీన స్వభావాన్ని అంతటిని విడిచిపెట్టి ఇక్కడి నుంచి నీ జీవిత పర్యాంతం వరకు క్రీస్తుకు సాక్షిగా ఉండాలని నిర్ణయించుకున్నావా? నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నావా? నువ్వు ఇచ్చిన సాక్షిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామానికి బాప్తిసం ఇచ్చిన తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. జాన్ గారు పాట పాడుతున్నారు, ప్రార్థన చేసి పాడతారా? జాన్ గారు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. పరిశుద్ధమైన తండ్రి ప్రభా, నీ పాదాల కొందములైనా ఇంతవరకు బొబ్బేషంలో ఆశ విషయంలో ప్రభా మీరు చేసిన కార్యం బట్టి మనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన బాప్తిస్మ కార్యక్రమం అంతా మీరు తోడుకుంటే నడిపించండి, మనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి. నాయన రేపు జరిగినట్టు నీ కార్యక్రమం సహాయం చేయండి, అలాగే వివాహ కార్యక్రమం సహాయం చేయండి. ఈ రీతిగా నాయన కుటుంబంలో నాయన నూతన వధువులుగా సిద్ధపరిచి నాన్నమయం తెచ్చుకోండి. దాని తగిన ప్రార్థన అందరం ఎలా చేయాలో మాకు నేర్పించి మీరు మహిమగంత పొందవాలి. ప్రార్థన ఏ స్నానం బట్టి అడుగుతున్నాం తండ్రి. దేవునికి ప్రేమ మోడని తీసుకుని పరిశుద్ధాత్మ అన్యం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తెలియదు కాదు.